హాయ్ హలో నమస్తే నేను మీ అనూష ఫ్రెండ్స్ మీ అందరినీ అయితే ఒక తిరునాళ్ళకైతే తీసుకెళ్తున్నా ఎక్కడ అనుకుంటున్నారా మన మార్చి ఏప్రిల్ మే వచ్చాయంటే చాలండి అన్ని ఊళ్ళల్లో తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఈ తిరునాళ్ళకి ఎన్నో ఊర్ల నుంచి జిల్లాల నుంచి కూడా గుంటూరు విజయవాడ తెలంగాణ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారండి అదే మన కొండపాటూరు తిరునాళ్ళ కొండపాటూరు రూట్ మ్యాప్ పెట్టుకున్నా కూడా ఈజీగా మనకు చూపిస్తుంది చక్కగా అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు ఇది స్వయంభూ అండి తిరునాళ్ళు ఎందుకంటే సుడుమ్మాన్ అనేది చాలా ప్రత్యేకమండి ఇలా టాటర్లను ముందుగా ఈ విధంగా శుభ్రంగా కడిగి తాటర్లను అలంకరించుకొని పసుపు కుంకుమతో మొత్తం మల్లె పువ్వులతో అలంకరించుకొని ఎవరైతే వెళ్ళాలనుకున్నారో తాటర్ మీద వెళ్తారు. మనం ఎలా వెళ్తాం అనుకుంటున్నారో విలేజ్ కదండి, పల్లెటూరు మీదగా వెళ్తాం అనమాట, పచ్చని పొలాల మీదగా వెళ్తాం. ఇప్పుడు మా వైపు పండే పంట పొగాకు అంటే పొగాకు పంట మీదగా వెళ్తున్నాము. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఎందుకంటే చాలామంది దర్శించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు సిడిమాన్ అంటే ఏంటి ప్రతి ఒక్కటి కనబడుతూ ఉంటాయి జనాలు, పొంగళ్ళు, వాళ్ళు కూడా మొక్కుబడులు మొత్తం కనపడితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. తిరునాళ్ళు జరిగే ఒక వారం ముందు మల్లెపూల పూజ అనేది చాలా చాలా బాగా నిర్వహిస్తారండి. ఆ మల్లెపూల పూజ విధానం ఎంతమంది స్త్రీలు పాల్గొన్నారు, ఉపవాసం ఉండి మరి పాల్గొంటారండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే ఎంతోమంది వేళల్లో వస్తూ ఉంటారు జనాలు, వాళ్ళందరికీ భోజనాలు కూడా సదుపాయం చేస్తారు. పూజలో కూర్చున్న వాళ్ళకు కూడా పూజ సామాగ్రి మొత్తం పూజ కమిటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారండి. ఎంతో అంగరంగ వైభవంగా మల్లెపూల పూజ కూడా చేస్తారు. ఇక్కడ మల్లెపూల పూజ చేసే ముందు దగ్గరలో ఉన్నటువంటి కాకుమాను గ్రామంలో మల్లెపూల పూజ నిర్వహిస్తారు. ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, చూడండి, వీక్షించండి, కుదిరితే దర్శించుకోవడానికి రండి. ఇలా పోలేరమ్మ తిరునాళ్ళలో అయితే లక్షల మంది జనాలు వస్తూ ఉంటారండి. మల్లెపూల పూజకు కూడా లక్షల మంది జనాలు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ముందు రోజు కూడా చాలా రకాల పూజలను ముందు నైట్ కానీ అంతకుముందు నైట్ కానీ తలంట్లు అని చెప్పి ఎన్నో ముందుగానే బుక్ అయిపోతూ ఉంటాయండి. తలంటు స్నానాలు 2-3 కలిపి చేస్తూ ఉంటారు, టికెట్స్ ఇలాగ అని చెప్పేసి చాలా బాగా చేస్తారు. అలాగే మనం ముందుగా అయితే మన టాటా అయితే ఎంత రెడీ అయిపోయింది, మేము కూడా జర్నీ చేస్తున్నాము, వెళ్తున్నాము. చూడండి మా ఫ్రెండ్స్ విత్ మా గల్లీలో వాళ్ళు, మా రోడ్లో వాళ్ళు, మన అందరం కలిసి వెళ్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ మంచి ఇంకా థ్రిల్ అవుతారని అనుకుంటున్నాను. అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసో కూడా చూసేయండి. చిన్నపిల్లల్ని క్యారీ చేసుకుని మరి వెళ్తున్నాము. విత్ పొలాల గట్ల మీదుగా దారి లేక విత్ పొలంలో నుంచి మళ్ళించి మరి తిరునాళ్ళలోకి ఎంట్రన్స్ ఇచ్చారండి. అది కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా టాటర్ ఎక్కడం ఫస్ట్ టైం అంట, బట్ ఆ థ్రిల్లింగే వేరనమాట. చూసేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిరునాళ్ళు ఎలా జరుగుతాయి, బొమ్మల స్టాల్స్ ఎలా పెడతారు, ప్రతి ఒక్కటి ఉన్నవి. జనాలు కూడా ఎంతోమంది, ముఖ్యంగా ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనమైతే పొలాల దారిలో నుంచి అయితే వచ్చేసాము. మన అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది చాలా లాంగ్ ప్లేస్ నుంచి వస్తారు కాబట్టి హంట్లు పెట్టుకొని మరి, అంటే చిన్న చిన్న గుడిసెల్లా పెట్టుకొని మరి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. చూసారు
ఎలా పూర్తిగా కూడింది ఆనందంగా ఆనందపరచుగా సంతృప్తిగా ప్రదర్శించని తన పిల్లలకు దర్శనం పడుతూ జరుగుతున్నది. ఆనందముగా హలో వాటర్ బాటిల్స్ మీ జాగ్రత్త జనంలో రద్దీగా వాళ్ళు ఆ బోగు బాగా చేస్తారు. కాళ్ళు ముందు కలుసుకోండి, కొంచెం కొంచెం ముందు కలుసుకోండి. ఇప్పుడే కొంచెం ముందు కలుసుకోండి. బోగు బాగా చేస్తారు. మరొకసారిగా అందుబాటు పోలేదు. కూర్చో నువ్వు ఏందమ్మా ఆ మాల్ దగ్గర ఉన్న వాళ్ళకి త్వరగా వాళ్ళకి వాళ్ళు ఉదయం నుంచి కష్టపడి ఉన్నారు. ఫ్రెండ్స్, ఎంతోమంది డాక్టర్లతో ఈ విధంగా అమ్మవారి చుట్టూరు తిరిగిన తరువాత సుడిమాన్ చుట్టూరు కూడా తిరిగి వస్తా అండి. సుడిమాన్ చుట్టూరు తిరిగే టైంలో జీడికాయలు అలాగే చిన్న చిన్న ఉండ్రాళ్ళు రెడీ చేసుకొని వస్తాండి. ఆ జీడికాయలని ఉండ్రాలని మేక పిల్లకేసి కొడుతూ ఉంటారు. అలా కొట్టి మనకి వెనక్కి తిరిగి వస్తే ఎంతో మంచి జరుగుతుందని అదృష్టం అని భావిస్తూ ఉంటారు మన గ్రామస్తులు, అలాగే మిగిలినటువంటి భక్తులు కూడాను. మన అమ్మవారిని చూసండి, కొండపాటు స్వయంభూ అమ్మవారండి. ఎంతో అంగరంగ వైభవంగా మెరిసిపోతూ ఉన్నారు తేజస్సుతో.
ఫ్రెండ్స్ చూసారుగా జనాలతో ఎలా కలకలలాడుతూను అలాగే ట్రాక్టర్లతో. ఎందుకంటే ముఖ్యంగా ట్రాక్టర్లతో వెళ్తారు అంటే చుట్టుపక్కల అన్ని పొలాలండి. ఏ పొలం పంట వచ్చినా కూడా ముందు అమ్మవారికి సమర్పించిన తర్వాత పంటని వాళ్ళు ధాన్యాన్ని కానీ ఏదైనా సరే తినడం కానీ సేల్ చేయడం కానీ చేస్తారు. పంట బాగా పండాలని మొక్కుబళ్ళు కూడా చాలామంది ఉంటాయండి. చూసారుగా తిరణాలు అయితే స్టార్ట్ అవుతుంది. మేమైతే 3 days వెళ్ళాము. అలా ఇక్కడ జైన్ పిల్లు ఇలా బొమ్మలు ఆడుకునే కానీ చిన్నపిల్లలు ఆడుకునే కానీ చాలా రకాలు అవి సెపరేట్గా అయితే పెట్టారండి. ఇవన్నీ మాల్స్ అయితే ఈ లైన్లు మొత్తం మాల్స్ పెట్టారు. సెపరేట్గా జైన్ పిల్స్ అన్నీ పెట్టారు. మేము వెళ్ళేటప్పుడు సన్లైట్ కూడా చాలా బాగుంది.